ఇరాన్ అమెరికా యుద్ధం, హర్ముజ్ జలసంధి సంక్షోభం. ఈ వార్తల హోరులో మనం ఒక భీకర సంగ్రామాన్ని దాదాపు మర్చిపోయాం. అది 4 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం. కానీ మనం చూడని ఈ సమయంలో అక్కడ యుద్ధం స్వరూపమే మారిపోయింది. రష్యా స్ప్రింగ్ అఫెన్సివ్ మొదలుపెట్టింది. ఇక దానికి ప్రతిగా ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొడుతోంది. స్టార్లింక్ లేకుండా ఉక్రెయిన్ సైన్యం ముందుకు దూసుకుపోతుంది. మెషిన్ గన్ రోబోట్లు రంగంలోకి దిగాయి. అసలు ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది? పుతిన్ ప్లాన్ బెడిసికొడుతుందా? ఈ యుద్ధం ముగింపు దిశగా వెళ్తుందా, లేక మరింత ప్రమాదకరంగా మారుతుందా? ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో తెలియని నిజాలపై ప్రైమ్ నైన్ స్పెషల్ ఫోకస్. పుతిన్ ప్లాన్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయి. ఆ పెరిగిన ధరకు తన చమురును అమ్మి యుద్ధానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవాలి. ఇది పుతిన్ ప్లాన్. కానీ యుక్రెయిన్ పుతిన్ కంటే ఒక అడుగు ముందుకేసింది. పుతిన్ తన చమురును అమ్ముకునే లోపే ఆ చమురు నిల్వల్నే టార్గెట్ చేసింది. ఇది ఈ యుద్ధంలో ఒక కొత్త అధ్యాయం. గతంలో యుక్రెయిన్ డ్రోన్లు వేల కిలోమీటర్లు ప్రయాణించి రష్యాని తాకాయంటే అదే పెద్ద వార్త. కానీ అప్పుడు నాటి వార్ హెడ్లు చాలా చిన్నవి. ఇప్పుడు పరిస్థితి మారింది. డ్రోన్ల సంఖ్య పెరిగింది. వాటి వార్ హెడ్ల సైజూ పెరిగింది. వాటి విధ్వంసక శక్తి పెరిగింది. రష్యా ఆయిల్ రిఫైనరీలు, డిపోలపై పదుల సంఖ్యలో డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. బాల్టిక్ సముద్రంలోని ఆయిల్ పోర్టులు రోజుల తరబడి మూతపడుతున్నాయి. ఉత్పత్తి చేసిన చమురును ఎక్కడ నిల్వ చెయ్యాలో తెలియక రష్యా ఉత్పత్తిని ఆపేయాలా అని ఆలోచించే పరిస్థితొచ్చింది. యుక్రెయిన్ దెబ్బ రష్యా ఆర్థిక మూలాలపై పడుతోంది. అయితే ఇక్కడే ఒక కొత్త ఆందోళన మొదలైంది. చమురు ధరలు పెరిగిపోతాయనే భయంతో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఈ దాడుల్ని ఆపమని యుక్రెయిన్పై ఒత్తిడి తెస్తాయేమోనని కీవ్ భయపడుతోంది. తమ వ్యూహం ఫలిస్తున్న సమయంలో దాన్ని ఆపేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతోంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు యుక్రెయిన్ సైన్యం ఎలాంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా ముందుకు దూసుకుపోతోంది. జపోరీసియా సెక్టార్లో 100 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అనేక గ్రామాల్ని రష్యా చెర నుండి విడిపించింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 2023లో ప్రపంచమంతా కౌంటర్ అఫెన్సివ్ అని ఊదరగొట్టినప్పుడు సాధించలేని విజయాన్ని ఇప్పుడు ఎలాంటి ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా సాధించింది. మరి ఇంత పెద్ద విజయాన్ని యుక్రెయిన్ ఎందుకు ప్రపంచానికి చాటింపు వేయడం లేదు? ఎందుకంటే రష్యా స్ప్రింగ్ అఫెన్సివ్ పూర్తిగా విఫలమైందని, నైతికంగా దెబ్బతీయాలనే వ్యూహంలో ఇదొక భాగం కావచ్చనే వాదన వినిపిస్తోంది. రష్యా మార్చి మధ్యలో తన స్ప్రింగ్ అఫెన్సివ్ను ప్రారంభించింది. కానీ అది నత్తనడకనా సాగుతోంది. లక్షలాది మంది సైనికుల్ని కోల్పోతోంది. ఒక అంచనా ప్రకారం రష్యా వైపు మరణించిన, గాయపడిన వారి సంఖ్య 3 లక్షలు దాటింది. ఇది ఒక తరాన్ని కోల్పోవడంతో సమానం. ఈ సమయంలో యుక్రెయిన్కు మరో అనూహ్యమైన బలం తోడైంది. అదే ఎలన్ మస్క్ స్టార్లింక్ షాక్. ఫిబ్రవరిలో ఎలన్ మస్క్ రష్యా అనధికారికంగా వాడుతున్న స్టార్లింక్ యాక్సెస్ని కట్ చేశారు. ఈ ఒక్క దెబ్బతో రష్యా కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలింది. వారి డ్రోన్ ఆపరేషన్లు స్తంభించిపోయాయి. రష్యా సైనికులు బయటి ప్రపంచంతో సంబంధాల కోసం పాతకాలపు యాంటీనాలను ఏర్పాటు చేసుకోవాల్సొస్తోంది. యుక్రెయిన్ డ్రోన్ పైలట్లు ఆ యాంటీనాలను చాలా సులభంగా ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తున్నారు. రష్యా సైనిక విభాగాల మధ్య సమన్వయం లోపించి తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఈ స్టార్లింక్ షాక్ యుద్ధక్షేత్రంలో యుక్రెయిన్కు స్పష్టమైన ఆధిక్యాన్నిచ్చింది. ఇక అందరూ మాట్లాడుకుంటున్న మెషిన్ గన్ రోబోట్లు. అవి సినిమాల్లో చూపించినంత ప్రభావవంతంగా లేకపోయినా వాటి పాత్ర కూడా కీలకమే. పొదల్లో దాక్కుని అకస్మాత్తుగా దాడి చేయడానికి, అలాగే యుద్ధక్షేత్రంలోకి ఆయుధాలు, ఆహారం సరఫరా చేయడానికి, గాయపడిన సైనికుల్ని బయటకు తీసుకురావడానికి ఈ ల్యాండ్ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరి ఇన్ని కొత్త టెక్నాలజీలు, ఇన్ని కొత్త వ్యూహాలు, ఇవన్నీ యుద్ధాన్ని ముగింపు దిశగా తీసుకెళ్తున్నాయా అంటే నిపుణుల సమాధానం నిరాశపరిచేలా ఉంది. డ్రోన్లు యుద్ధం ఖర్చును తగ్గించాయి. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం యుద్ధం చేసే అవకాశాన్నిస్తున్నాయి. రెండు పక్షాలు తమ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే వరకు వెనక్కి తగ్గేలా లేవు. యుక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రష్యా తన డిమాండ్లను తగ్గించుకోవడానికి సిద్ధంగా లేదు.
అమెరికా యుక్రెయిన్కు నిధులు ఆపేయడమో లేదా రష్యాలో ఊహించని రాజకీయ సంక్షోభం తలెత్తడమో జరిగితే తప్ప ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇది ఒక చేదు నిజం. కాని ఇదే వాస్తవం. పశ్చిమాసియా మంటల చాటున యుక్రెయిన్లో యుద్ధం ఒక కొత్త, మరింత ప్రమాదకరమైన, మరింత విధ్వంసకరమైన దశలోకి ప్రవేశించిందనేది నమ్మశక్యం కాని నిజం.